ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న, నేను ఎంపీడీఓ పిఠాపురం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా రాష్ట్రంలోని తెలుగు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ భద్రత కోసం పాటుపడే ప్రతి మహిళ కూడా అభినందనీయులండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనము మహిళా హక్కుల గురించి, మహిళా విజయాల గురించి జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సమాజంలో ఒక స్త్రీ పురుషుడు సమానంగా ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ ముందు మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి అండి. ఇప్పుడు ఎప్పుడైతే పురుషుడు తను పుట్టుకు కారణం ఒక మహిళ అన్నది తెలుసుకున్న రోజు, తనతో కలిసి పెరిగే తన సిస్టర్ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తను ఒక మహిళ అనేది గుర్తించిన రోజు, తను కలిసి జీవనం సాగించేది మ్యారేజ్ తర్వాత ఒక మహిళతో అని గుర్తెరిగిన రోజు, తనకి పుట్టబోయే పిల్లలు ఆడపిల్ల, ఇంటికి మహాలక్ష్మి అనే విధంగా వాళ్ళు ఆ పాపని ట్రీట్ చేసిన రోజు మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే విమెన్ అనేది ప్రతి స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్ విమెన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారో ఆ రోజు ఏ మహిళకి కూడా సమానంగా హక్కులు కావాలి అని పోరాడాల్సిన అవసరం ఎప్పటికీ రాదండి. ఇన్ ద సేమ్ వే మనం ఎప్పుడు కూడా మేల్ నుంచే సమానంగా హక్కులు కావాలి, వాళ్ళ నుంచే గౌరవం కావాలి అనుకునే ముందు యాజ్ విమెన్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే హౌ ఫార్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్, హౌ ఫార్ విమెన్ ఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇది కూడా మనల్ని ఎందుకు మనం క్వశ్చన్ చేసుకోవాలి అంటే మన ఇంపార్టెన్స్ మనకన్నా ఎవరికి తెలియదు. మన కష్టం ఏంటి, మనం ఎలాంటి ప్లేస్లో మనము బోర్న్ అయ్యాము, ఎక్కడ ఎలాంటి వాతావరణంలో పెరిగాము, ఎన్ని కష్టాలతో ఈ స్టేజ్కి వచ్చాము అనేది మనల్ని మనం అర్థం చేసుకున్న రోజు, మన కష్టాన్ని మన తోటి మహిళ అర్థం చేసుకున్న రోజు, మన విలువను మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మన వాల్యూని మనం పెంచుకుంటామో ఆ రోజు మనం హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా రాదండి. సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. అందరూ కూడా ప్లీజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ విమెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెన్ టు రెస్పెక్ట్ యువర్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ అదర్ విమెన్ ఇన్ ద సొసైటీ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద విమెన్ ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు మహిళలు ఎంతగానో ప్రతి రంగంలో కూడా రాణించడం అనేది జరుగుతుంది. ముందుండి ప్రతిదీ కూడా ఏ పని ఇది మేము చేయలేము అని ఎవ్వరూ కూడా అనట్లేదు. ప్రతి పని కూడా మగవారితో సమానంగా స్త్రీలు కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇంకా మనం వింటూనే ఉన్నాము చాలా సంఘటనలు, స్త్రీలని అగౌరవపరచడం, అలాగే స్త్రీల పట్ల ఈ దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అరికట్టాలి. ఏదో ఒక రోజు గుర్తించి మహిళల్ని గౌరవించడం కాకుండా ప్రతిరోజు కూడా మహిళలందరినీ కూడా గౌరవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మహిళల కోసం ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు ఇలా బులెటిన్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలా ఛానల్ వారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మార్చి 2 నుంచి 20వ తారీఖు వరకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనందరం డిజిటల్ యుగంలో ఉన్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్స్ వాడకంలో ఉన్నారు. సో మీరందరూ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా డిపార్ట్మెంట్ ద్వారా గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మొదటి కానుకకి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డిజిటల్ ప్లాట్ఫామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రైమ్ 9 టీవీ వాళ్ళు ఒక లేడీస్ కోసం ఒక బులెటిన్ ఓపెన్ చేయడం జరిగిందండి. ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు అండి. ఇది ప్రత్యేకంగా మహిళలకు ప్రైమ్ 9 వాళ్ళు ఒక బులెటిన్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయకం. అది మార్చి 8 నుంచి ఓపెన్ చేయదలుచుకుంటున్నారు. సో వాళ్ళకి మరొక్కసారి మన మహిళలందరి తరపున ఒక శుభాకాంక్షలు అండి. మహిళ తృప్తి చెందిన మనను మానవాళి అనే సావిత్రిబాయి పూలేని స్మరించుకుంటూ ముందుగా
మన ప్రీతమ నాయకురాలు, తుని శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి మరియు తుని పట్టణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మహిళ ప్రతి రంగంలోని ముందంజ వేయాలని, మహిళ యొక్క పాత్రను గుర్తించి సరోజినీ నాయుడు గారు కృషి ఫలితంగా ఈరోజు మహిళలకు ఒక గొప్ప స్థానం ఏర్పడిందండి. సంఘంలోని సమాజంలో మహిళ చేయలేనిదంటూ ఏదీ లేదని చెప్పేసి అన్ని రంగాల్లోని మహిళ ముందంజ వేస్తుంది. కుటుంబాన్ని సరిదిద్దడంతో పాటు దేశ పాలన కూడా చేయగలదని చెప్పేసి ప్రతి రంగంలోని, వైద్య రంగంలోని, విద్యా రంగంలోని, ఆరోగ్య రంగంలోని, ప్రతి రంగంలోని ఒకటేమిటి అనేక రంగాల్లో ఎక్కడ మహిళ తన ప్రాధాన్యత ఉంటుందో, తన శక్తి సామర్థ్యాలు చూపగలుగుతుందో ప్రతి చోట మహిళ తన సామర్థ్యాలు చూపించుకొని ముందుకు నడుస్తూ వెళుతుందండి. ఈ మార్చి 8నే ప్రత్యేకంగా మహిళా దినోత్సవంగా ఎందుకు ప్రకటించారంటే, సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి తెలుగు మహిళా టీచర్ అండి. అప్పటిదాకా మహిళల్లో తెలుగు టీచర్ అనే వృత్తి చేపట్టలేదు. ఆమె ఫస్ట్గా ఉపాధ్యాయ వృత్తి చేపట్టిందండి. ఆ ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది కూడా మార్చి 8ని. అందుకే ఆ రోజు నుంచి మార్చి 8 మహిళా దినోత్సవంగా అటు ప్రభుత్వం కూడా ప్రకటించిందండి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా మహిళలను వాళ్ళ యొక్క స్వేచ్ఛను అన్నీ గుర్తించి మనకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం అదొక అభినందనీయకమండి. అలాగే మహిళలకు స్వేచ్ఛ కోసం ప్రతి దాంట్లోని అటు ప్రభుత్వమే కాదు ప్రతి దాంట్లో కూడా మహిళలకు స్వేచ్ఛను అందిస్తూ, స్వాతంత్రాన్ని అందిస్తూ, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలనో అన్నీ చేసుకుంటూ వచ్చింది. సో అటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. I am Vani, HM of Basham Little Chance in Jagganpeta branch. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడపిల్ల పుడితేనే అరిష్టంగా భావించే ఈ దేశంలో అదే ఆడపిల్లని మహాలక్ష్మిగా పూజిస్తున్నారు. విద్య, వైద్యం, అంతరిక్షంలో ఇలా అన్ని రంగాల్లో ఆడవారిదే మొదటి స్థానం. ఆడవారు గడప దాటి బయటికి వెళ్ళడానికే భయపడేవారు ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడవారే ఉన్నత స్థానంలో నిలబడి అన్ని విధాలుగా వారే మొదటి స్థానంలో ఉండి అన్నీ నడిపిస్తున్నారు. ఇంకా ఇంత ఎదిగిన ఆడవారిపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదైతే చాలా బాధాకరం. దీని గురించి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మనందరూ సపోర్ట్ అయితే ఉండాలి. మీడియా కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అందరి సపోర్ట్తో ఇలాంటి దాడులు ఎప్పటికప్పుడు అరికట్టాలి. అలా చేసే వారిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ప్రేక్షకుల్లో కానీ, యువతలో కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటివి వెంటనే అరికట్టడానికి ట్రై చేయాలి. అదేవిధంగా మైనారిటీ కంప్లీట్ అవ్వకుండానే చిన్నపిల్లలకి మ్యారేజెస్ చేసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళని ఎదగనివ్వకుండా ఇంటి వరకు వాళ్ళని పరిమితం చేసి పిల్లలు, ఫ్యామిలీ అంటూ వాళ్ళ గోల్స్ని అక్కడికక్కడే కట్ చేస్తూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. అలా కాకుండా జెంట్స్కి ఎంత అయితే ఫ్రీడమ్ ఇస్తున్నారో అలానే ఆడపిల్లకు కూడా, అమ్మాయిని, గర్ల్ చైల్డ్ కూడా అదే విధంగా ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న రంగంలో వారు ఎదిగే విధంగా పేరెంట్స్ ఎప్పటికప్పుడు సహకరించాలి. మ్యాక్సిమం పేరెంట్స్ అదే విధంగా ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి కూడా ఆల్రెడీ మన గవర్నమెంట్ దానికైతే కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. ఏ పేరెంట్స్ అయితే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఆ డెసిషన్ రాంగ్ అని తెలుసుకుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హస్బెండ్ వైపు నుండి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుండి కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఫ్యామిలీకి నేను ఉన్నాను అని ఆడపిల్ల ధైర్యంగా చెప్పుకునే స్థాయికి ఆడపిల్ల ఎదిగిన తర్వాత మ్యారేజ్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఐ థింక్ ఐ హోప్ అండర్స్టాండ్. సో ఆడవారిని, మన అమ్మని, చెల్లిని ఎలా అయితే ప్రేమిస్తామో బయటి ఆడవాళ్ళను కూడా అదే విధంగా మన సోదర భావంతో, ఒక తల్లిలాను చెల్లిలాను అదే భావంతో చూస్తే మన దేశం బాగుపడుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే స్త్రీ ప్రతిరోజు ప్రతి చోట గౌరవించబడుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం మన దేశానికి వచ్చినట్టు అవుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. మొదటగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ నీలిమ. నేను MD జనరల్ మెడిసిన్ ఫ్రమ్ CHC జగ్గంపేట. అందరికీ మొదటగా మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఇంటర్నేషనల్గా మొత్తం అంతర్జాతీయంగా జరుపుకునే ఈ మహిళా దినోత్సవంలో మహిళలు ఎంత రాణిస్తున్నారో అందరూ మనం కళ్ళారా చూస్తున్నదే. అన్ని రంగాల్లో మేము కూడా ముందున్నాము, మేము అన్ని రంగాల్లో ఈక్వల్గా మగవాళ్ళతో చేస్తున్నాము. అంతకన్నా ముందు అంతరిక్షానికి కూడా వెళ్ళిన వాళ్ళు కూడా మన మహిళలే ఎక్కువ. సో ఏంటంటే మహిళలు ప్రతి రంగంలో మేము దేనికి తక్కువ కాదు, అన్నింటిలో మేము ముందున్నాము అని ప్రతి విషయంలో పోటాపోటీగా చేస్తూ ఉన్నారు. క్రికెట్ అవనియండి, అంతరిక్షంకి వెళ్ళనివ్వడం అవనియండి, డాక్టర్స్గా అవనియండి, పోలీసులుగా అవనియండి, ప్రతి రంగంలో మహిళలు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలానే ఇక్కడ మన హాస్పిటల్లో చూసినా సరే ఒక్క మగవారు డాక్టర్ ఉంటారు, మిగతా అందరూ 5 మెంబర్స్ కూడా ఫిమేల్ డాక్టర్సే. సో ఎక్కడైనా ఇప్పుడు ఆధిక్యత మన ఆడవాళ్ళే ఎక్కువ అని చెప్పగలుగుతున్నాం దీన్ని బట్టి. అండ్ అలాగే ఇప్పటికీ మహిళలు ఎంత రాణిస్తున్నా, ఎన్ని రంగాల్లో రాణిస్తున్నా స్టిల్ మారుమూల ప్రదేశాల్లో ఇంకా ఆ భేషజ డిఫరెన్సెస్ మాత్రం స్టిల్ ఉన్నాయి. లైక్ మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఆ డిఫరెన్సెస్ కాస్త మగవాళ్ళ డామినేషన్ ఆడవాళ్ళ మధ్య, అలానే ఆ ప్రొటెక్షన్ అనేది, అలానే ఎర్లీ మ్యారేజెస్ స్టిల్ చేస్తున్నారు లేడీస్కి. చదువులు ఎందుకు, వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు చేద్దాము, త్వరగా పిల్లలు కనాలి, ఎర్లీ మ్యారేజెస్ చేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ త్వరగా పిల్లలు కనమని ఒత్తిడి చేస్తున్నారు. ఆ పిల్లలు త్వరగా కొనే ప్రాసెస్లో వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. ఆవిడకి పెళ్ళయి నెల రోజులు కూడా కాదు, మేడం ఇలా ప్రెగ్నెన్సీకి ఏ మందులు వాడాలి, ముందు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము అని అంటారు. అమ్మ పెళ్ళై నెల రోజులే కదా అయ్యింది అని ఎక్స్ప్లెయిన్ చేసినా లేదండి మా వాళ్ళు ఇంకా ప్లాన్ చేసేసుకోమంటారంటారు. మరొక పేషెంట్ వస్తారు, పెళ్ళై 6 నెలలు అయింది మేడం, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంట్లో అందరూ కంగారు పెడుతున్నారు, కుటుంబ సభ్యులందరూ ఇబ్బందికరంగా చూస్తున్నారు అనే భావన వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకొస్తుంది. మనకి ఇంత చదువులు ఇంత ముందుగా రాణిస్తున్నాం, పోనీ వాళ్ళ వయసు ఏమైనా మీరిపోతుందా అంటే 18-19 సంవత్సరాలు ఆడపిల్లలు కూడా ఉన్నారు. 6 నెలలు 4 నెలలు పెళ్ళయి ప్రెగ్నెన్సీ రాక వాళ్ళు స్ట్రెస్ తీసుకునే విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఇంత ముందు రాణిస్తున్న మన రంగాల్లో కూడా స్టిల్ ఇంత వెనకబడి ఉన్నారా, అయ్యో వీళ్ళకి ఇంత స్ట్రెస్ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళ అవయవాలు కానీ వాళ్ళ బాడీ తత్వం కానీ దానికి ఏర్పడి ఉండదు ఆ ఏజ్లో కన్సీవ్ అవ్వడానికి కూడా. కానీ ఆ ఒత్తిడికి గురి చేయటం వల్ల వాళ్ళు మానసికంగా శారీరకంగా ఏమీ చేయలేక దానికోసం హాస్పిటల్ అంటూ తిరుగుతూ మొత్తానికి కన్సీవ్ అయ్యి తర్వాత ఎర్లీగా ఒక 3-4 పిల్లలు 24 ఏజ్కే 3-4 పిల్లలు కనటం, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళని చూస్తే వెయిట్ లేక చాలా క్షీణించిపోయి ఎనిమియా అనే డిసీజ్తో అంటే రక్తహీనతతో చాలా బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. సుమారుగా మా దగ్గరకు వచ్చే కేసుల్లో ఈ రక్తహీనత వల్లే చాలామంది మహిళలు కనిపిస్తూ ఉంటారు. అడిగితే 3-4 పిల్లలు, ఏజ్ గ్యాప్ కూడా పిల్లల మధ్యన ఎక్కువ ఉండట్లేదు. ఇవన్నీ కారణాలు వాళ్ళ శారీరక మానసిక సమస్యల మీద చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనం అందరం గుర్తించాలి. ఈ మారుమూలలో ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా అవసరం ఉంది. ఈ చదువు అనేది ఒక్క చదువు అనే విషయాన్ని మనుషుల్ని మార్పు చాలా వరకు తీసుకొస్తుంది, అవగాహన కలిగిస్తుంది. సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలని వదిలేకుండా వాళ్ళని మారుమూల గ్రామంలో చదువు ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి ఎంత సంస్కారం ఇస్తుందో, ఎంత ఆలోచన శక్తిని పెంచుతుందో ఇవన్నీ మనం గుర్తించి వాళ్ళకి అందజేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము. శారీరకంగా మానసికంగా మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వేలాగా ప్రతి ఒక్కరూ జరిగేలా చూద్దాము. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.